హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ బ్రతికారు. వైఎస్ భారతిరెడ్డే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మళ్ళీ బ్రతికించింది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ బ్రతికి రావడం ఏంటి, భారతిరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని మళ్ళీ బ్రతికించడం ఏంటి, ఇదంతా ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ బ్రతికారని, వైఎస్ భారతిరెడ్డే రాజశేఖర్ రెడ్డి గారిని మళ్ళీ బ్రతికించింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి రావడం ఏంటి, చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారిని భారతిరెడ్డి గారు బ్రతికించడం ఏంటి, దీని మీద అసలు మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటేంటంటే కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది, ఎలా బతికిచ్చింది భారతిరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిని అని. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ముక్కలు అయిపోయి పాపం ఆయన చనిపోయారు, దురదృష్టం కొద్ది. ఆ తర్వాత ఆయన బొమ్మ పెట్టుకొని, ఆయన ఫోటో పెట్టుకొని, ఆయన విగ్రహాలు రాష్ట్రం మొత్తం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈ ఎలక్షన్ ముందు చేసిన పని ఏంటి? ఆయన సొంత మీడియాలో రాజశేఖర రెడ్డి బొమ్మను తీసేశారు. అవునా? అవును. రాజశేఖర రెడ్డి బొమ్మను తీసేసి ఎలక్షన్కి వెళ్ళారు. ఆ పథకాల్లో కూడా, నవరత్న పథకాల్లో కూడా ఇద్దరిది ఉండేది, జగన్మోహన్ రెడ్డిది, రాజశేఖర ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మాత్రమే ఉండేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డిది అలాగే రాజశేఖర రెడ్డిది ఇద్దరిది వచ్చింది, యాడ్ చేశారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డిని తీసేశారు, పంపించేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో రిజల్ట్ వచ్చినాయి కదా, 2024 రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బొమ్మ కనపడుతుంది సాక్షి మీడియాలో, వాళ్ళ సొంత మీడియాలో మళ్ళీ రాజశేఖర రెడ్డి బొమ్మ కనపడుతుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు పథకాల్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి చేరుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహాలు కోల్దోస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, విగ్రహాలు మహానేత విగ్రహాలు కూల్చేస్తున్నాడని చెప్పి మళ్ళీ మొదలు పెట్టారు. అంటే మొన్నటి వరకు రాజశేఖర రెడ్డి చనిపోయాడు కాబట్టి రాజశేఖర రెడ్డి ఇంక లేదు, రాజశేఖర రెడ్డి మరిపించాలి, రాజశేఖర రెడ్డి కన్నా తానే గొప్పవాడిని అనేటువంటి ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తే దానికి సజ్జల రామకృష్ణారెడ్డి వంతపడేది. ఒకనొక టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి కంటే కూడా గొప్ప పరిపాలన జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి మాట. ఆ రోజు నాకు వీడియో కూడా చేశా నేను, రాజశేఖర రెడ్డిని కన్నా కూడా గొప్ప నేత అంట జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పొగడ్తలకు కూడా హద్దులు ఉండాలి కదా అని చెప్పి ఒక వీడియో కూడా చేశాను నేను. రాజశేఖర రెడ్డి అనే అతను ఒక మార్క్ వేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల మీద ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చుకున్నాడు ఆయన. ఆయనతోటి జగన్మోహన్ రెడ్డిని పోలుస్తూ ఓకే పోల్చవచ్చు, తన కొడుకు కాబట్టి, తన వారసత్వం కాబట్టి రాజకీయంగా ఓకే పోల్చొచ్చు. రాజశేఖర రెడ్డిని మరిపించాలి చేస్తున్నారు, రాజశేఖర రెడ్డిని మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పదిలంగా అందరి గుండెల్లో ఉంటారు, ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మే ఉండాలి. సార్, అసలు నవరత్నాల పథకాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ మిస్ అవ్వడం వెనక, అలాగే సాక్షి మీడియాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ మిస్ అవ్వడం వెనక సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉన్నారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఏంటి దీంట్లో కూడా వాస్తవం ఉందంటారా? ఉండొచ్చు, సలహాదారు కదా ఆయన, సలహాదారు కదా, ప్రధాన సలహాదారు కదా ఆయన, ప్లస్ రాజకీయ సలహాదారు, కుటుంబ సలహాదారు, పర్సనల్ సలహాదారు, అన్ని రకాల సలహాదారులు ఆయనే కదా. కాబట్టి ఆ సలహాదారు ఆయనే కాబట్టి ఆయన బహుశా సలహా ఇచ్చుండొచ్చు. ఇప్పుడు అసలు మీడియాలో వాళ్ళ సొంత సాక్షి ఛానల్లో మనం పెడితే ఫస్ట్లో మీరు గమనిస్తే కనుక లోగోలో రాజశేఖర రెడ్డి బొమ్మ పెద్దదిగా ఉండేది, కలర్ బొమ్మ ఉండేది, కలర్లో ఉండేది. ఆయన తలపాక జుట్టుకొని పాదయాత్ర చేసినప్పుడు ఫోటో ఒకటి ఉండేది, పెద్దది కలర్ ఫోటో ఉండేది. ఆ తర్వాత ఏం చేశారు, దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్ అండ్ వైట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ చేసి సైజ్ తగ్గించారు. తర్వాత ఈ ఎలక్షన్లకు వచ్చేటప్పటికి లేపి పడేశారు, అసలు మొత్తం కంప్లీట్ లేపి పడేశారు. రాజశేఖర రెడ్డి బొమ్మే అసలు సాక్షి థీమే మార్చేశారు, కలర్ మార్చేశారు, మొత్తం కంప్లీట్ మార్చేశారు. రాజశేఖర రెడ్డిని అసలు చనిపోయిన రాజశేఖర రెడ్డితో మనకేం పని అని చెప్పేసి అనుకున్నారు. తీరా 2024 ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాచి ఓటుతోటి కొడితే విపక్షంలో కూర్చున్నారు. విపక్షంలో 11 మందితో పరిమితం అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గుర్తొచ్చారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గుర్తే మళ్ళీ సాక్షి మీడియాలో మళ్ళీ రాజశేఖర రెడ్డిని చూపిస్తున్నారు. బహుశా రాబోయే రోజుల్లో మళ్ళీ సైజు పెరిగిద్దాం రాజశేఖర రెడ్డి, తెలీదు.
సో అంటే భారతిరెడ్డిది కదా మీడియా అది. అవును. అఫీషియల్గా అయితే భారతిరెడ్డిదిగా. జగన్మోహన్ రెడ్డి నాకు మీడియా లేదంటున్నాడుగా. ఆయన సతీమణి భారతిరెడ్డి పేరు మీదనేగా జగతి పబ్లికేషన్ కానీ ఇందిరా టెలివిజన్ కానీ ఉంది. అంటే ఆవిడ డెసిషనేగా. రాజశేఖర రెడ్డిని సాగనంపింది, రాజశేఖర రెడ్డి బొమ్మ తీసేసింది, రాజశేఖర రెడ్డి కనపడకుండా చేయాలనుకుంది, ఆవే అనుకోవాలిగా. డెసిషన్ ఆమె లేకుండా అయితే ఆ పని చేయరుగా. ఇప్పుడు మళ్ళా ఆమె డెసిషన్ అయితేనేగా మళ్ళీ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి బొమ్మని. అందుకే చనిపోయిన రాజశేఖర రెడ్డిని మళ్ళీ తీసుకొచ్చి బతికించే ప్రయత్నం చేస్తుంది. ఓకే. రాజకీయంగా మళ్ళీ ఎంతో కొంత మళ్ళీ పునర్వైభవం కోసం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతోటి మళ్ళీ రాజశేఖర రెడ్డి బొమ్మని, రాజశేఖర రెడ్డి విగ్రహాలని, రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టి మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. ఓకే. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహాలని రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తొలగిస్తున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. గతంలో ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించేసి రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఎందుకు అసలు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు కదా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చి దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది పెట్టడానికి అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు? దానికి ఏమన్నా ఉందా? కేవలం కక్ష సాధింపు చర్య తప్ప ఏం లేదు కదా. దాని పర్యవసానమే కదా ఇప్పుడు ఆయన విపక్షంలో కూర్చోడానికి కారణం. కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎప్పుడు కూడా ఒక కులానికో లేదా ఒక మతానికో ఒక ప్రాంతానికో వాళ్ళు పరిమితం చేయకూడదు. ఎన్టీ రామారావుని ఒక ప్రాంతానికి పరిమితం చేసి అక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు తొలగించాలని చూశాడు కేసీఆర్. రాజకీయంగా భూస్థాపితం అవుతారని చెప్పేసి ఆగాడు. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ ఘాటుకు వెళ్ళటానికి కూడా ఇష్టపడలా. దాంతో మొన్న ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు. వాళ్ళ మంత్రులను పంపించాడు కానీ ఆయన మాత్రం వెళ్ళాల ఏ రోజు. కాబట్టి కొంతమంది ఉంటారు, వాళ్ళని ప్రాంతాలకి లేదంటే కులాలకి మతాలకి పరిమితం చేసి చూడకూడదు. ఆ విధంగా చూస్తే నష్టపోతారు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు కదా. సో ఈయన ఎన్టీ రామారావుని ఆయన దేవుంది అన్నట్టుగా మాట్లాడాడు. ఎవరు? కేసీఆర్. ఆయన ఆంధ్రావుడు అని మాట్లాడాడు. సో కేసీఆర్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు తెలంగాణ సమాజం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆయన హెల్త్ యూనివర్సిటీని మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టారు. ఎన్టీ రామారావును కించపరిచేలాగా చేశారు. దాని పర్యవసానం ఆయన ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, 11 స్థానాలకు పరిమితం అయ్యారు ఆయన. కాబట్టి కొంతమందికి ఏంటంటే అది పరిమితం చేయకూడదు. వాళ్ళని ప్రాంతాలకు మతాలకు కులాలకు పరిమితం చేస్తే ఆ చేసినటువంటి వాళ్ళే నష్టపోతారు. అలాగే ఏ బొమ్మ మీద అయితే అధికారంలోకి వచ్చాడో ఆ బొమ్మను తీసేయడం అనేది ఆయన ఓడిపోవడానికి కారణం. ఇప్పుడు ఆయనే కాదు, నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. చంద్రబాబు నాయుడు ఒకనొక మూమెంట్లో అంటే 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు బొమ్మలు తీసేసుకుంటూ వచ్చారు. లాస్ట్కి 2004 ఎలక్షన్లు వచ్చేటప్పటికి నీకు సభ్యత్వ పుస్తకాల్లో ఎన్టీ రామారావు బొమ్మను కూడా తీసేశారు. దాని మీద అప్పుడు పెద్ద న్యూస్ వచ్చింది. లాస్ట్కి 2004లో ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు. అవును. ఓడిపోయి 2014 దాకా ఆయన పోరాటాలు వచ్చింది మళ్ళీ అధికారంలో రావాలంటే. రాష్ట్రం విడిపోతే కానీ ఆయన రాలేకపోయారు. 2009లో మళ్ళా ఎన్టీ రామారావు బొమ్మను పెట్టుకున్నారు. 2004లో ఓడిపోయిన తర్వాత 2009 ఎలక్షన్లోకి వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు బొమ్మను పెట్టుకున్నారు. 2014లో ఎన్టీ రామారావు అసలు బొమ్మ లేకుండా ఆయన ఎక్కడికి కదల్లా. ఆయన కూడా అదే పని చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేశాడు. జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఇద్దరు కలిసి నువ్వు పెట్టడం దేనికి ఆయన బొమ్మ, మళ్ళా తీసేయడం దేనికి? జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ప్రతి ఇంట్లో నా బొమ్మ ఉండాలి, నా విగ్రహం, నా ఫోటో ఉండాలి, నా ఫోటోకి అందరూ దండేసి రోజు పూజలు చేయాలి అనేది ఆయన కోరిక. సో అంటే రాజశేఖర రెడ్డి ఉంటే ఈయన గుర్తింపు ఉండదని చెప్పి రాజశేఖర రెడ్డిని కనుమరుగు చేయాలని ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఏది నవరత్నాల్లో రాజశేఖర రెడ్డి బొమ్మను తీసేయటం, సాక్షి మీడియాలో రాజశేఖర రెడ్డి బొమ్మను తీసేయటం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసిన తర్వాత మళ్ళీ బతికిస్తున్నారు ఆయన్ని. మళ్ళీ బతికిచ్చి మళ్ళీ ఆయనకు ఉన్నటువంటి చరిష్మా మీద మళ్ళీ వీళ్ళగా రాజకీయంగా బతకాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు అంత ఈజీగా మర్చిపోరు ఇలాంటివన్నీ కూడా. అందులో రాజశేఖర రెడ్డి లాంటి నేత ఆయన్ని కించపరుస్తూ వీళ్ళే చేస్తున్నారని అంటే, పైగా వాళ్ళ మదర్ని పక్కన పెట్టేశారు, వాళ్ళ చెల్లెలను పక్కన పెట్టేశారు.
అసలు ఎవరు లేరు, భారతి నేను అన్నట్టుగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. తను భారతీ రెడ్డి తప్ప ఇంకెవరు లేరు అన్నట్టుగా వ్యవహరించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. బయట సజ్జల రామకృష్ణ ఉంటాడు, ఆ కోటలోనేమో మేమిద్దరం ఉంటాం, ఇంకెవరు లేరు అన్నట్టుగా వ్యవహరించాడు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. అందుకే రాజశేఖర రెడ్డిని చంపేసి మళ్ళీ బతికించే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.